రేఖలు నవగ్రహ స్థానాలను అంటుంటారు కదండి, వాటి గురించి వివరాలు తెలియచేయండి. ముందుగా మనము హస్తంలో నవగ్రహ రేఖలు మరి వాటి ఫలాలు, అదేవిధంగా నవగ్రహ స్థానాలు వాటి ఫలాల గురించి తెలుసుకుందాం. హస్తములో శుక్రరేఖ, ఈ శుక్రరేఖ దీనిని జీవన రేఖ అని అంటారు, మాతృరేఖ అని అంటారు, ఆయుష్య రేఖ అని కూడా అంటారు. శుక్రరేఖ ఈ రేఖ బొటనవేలు కింది భాగమున రెండవ కుజస్థానము నుండి ప్రారంభమై శుక్రస్థానాన్ని అర్ధచంద్రాకారంలో చుట్టి కంకణ రేఖపై వరకు వ్యాపించి ఉంటుంది. దీనిని ఆయుష్ రేఖ, జీవన రేఖ, శుక్రరేఖ అని అంటారు. ఈ రేఖను బట్టి శరీరానికి సంబంధించిన ఆరోగ్యం, అంగవైకల్యం, ప్రమాదాలు, అనివార్య దీర్ఘ రోగాలు గురించి మనము తెలుసుకునవచ్చు. ఇక రెండో రేఖ కుజరేఖ, లేదా దీనిని శిరోరేఖ అని కూడా అంటారు, లేదా బుద్ధిరేఖ అని కూడా అంటారు. ఈ కుజరేఖ బొటనవేలు కింద భాగమున రెండవ కుజస్థానము నుండి ప్రారంభమై చంద్రస్థానము వరకు వ్యాపించి ఉంటుంది. ఈ శిరోరేఖను అంటే ఈ కుజరేఖను బట్టి ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి, మానసిక శక్తి మరియు బుద్ధి శక్తి గురించి మనం తెలుసుకునవచ్చు. ఇక హృదయరేఖ, దీనిని గురురేఖ అని కూడా అంటారు, తర్వాత ఆత్మరేఖ అని కూడా అంటారనమాట. హృదయరేఖ, ఆత్మరేఖ, గురురేఖ అని అంటారు. ఇది బుధస్థానము కింద కుజస్థానము నుండి ప్రారంభమై గురువేలు అంచు వరకు వ్యాపించి ఉంటుందన్నమాట. ఈ హృదయరేఖను బట్టి ప్రేమ, మనుష్య ప్రేమ, అభిమానము, దయ, దాక్షిణ్యాలు, భార్యాభర్తల అన్యోన్యత, భావోద్రేకం, కామోద్రేకం గురించి తెలుసుకునవచ్చు అనమాట. అదేవిధంగా ధనరేఖ లేదా శనిరేఖ అని అంటారనమాట. ఈ రేఖ మన కంకణ రేఖ నుండి ప్రారంభమై మధ్యవేలు, శనివేలు కింద వరకు వ్యాపించి ఉంటుందన్నమాట. దీనిని ధనరేఖ అంటారు. ధనం మిదం జగత్ అంటారనమాట. ఈ ధనస్థానం, జాతకుని ధనస్థానం గురించి తెలుసుకునే రేఖనే ఇది ధనరేఖ అని అంటారు. ఇక రవిరేఖ, రవిరేఖ హస్తంలో ఎక్కడైనా ప్రారంభమై ఈ రవివేలు కింద భాగం వరకు వ్యాపించి ఉంటుందన్నమాట. దీనిని రవిరేఖ అంటారు. ఎవరి హస్తములో ఈ రెండు రేఖలు, ధనరేఖ, దీని కీర్తిరేఖ, రవిరేఖను కీర్తిరేఖ అంటారు, మరి కీర్తిరేఖ అని కూడా అంటారు. ఈ రెండు రేఖలు ఉంటాయో వారికి జోడు గుర్రాల్లా, జోడు ఎద్దుల్లా అఖండమైన అదృష్టవంతులుగా ఈ హస్త సాముద్రిక శాస్త్రం చెబుతుందన్నమాట. ఇంకా చివరి రేఖ దీన్ని బుధరేఖ. ఈ బుధరేఖ చంద్రస్థానం నుండి ప్రారంభమై చిటికిన వేలు బుధస్థానము కింద వరకు వ్యాపించి ఉంటుంది. ఇది మంచి వ్యాపారం, ఈ రేఖ ఉండేవాళ్ళలో మంచి వ్యాపార నైపుణ్యం చాలా బాగుంటుంది. జర్నలిస్టులుగా, అదేవిధంగా మంచి గ్రంథకర్తలుగా, ముఖ్యంగా విశేషంగా వ్యాపారంలో బాగా రాణిస్తారనమాట. నవగ్రహ స్థానాలు అనమాట. నవగ్రహ స్థానాల్లో మొదటిది గురువేదిక, గురువేలు. దీనిని హస్తంలో ఇది గురువేలు, మొదటిని ఇది శనివేలు అంటారు, దీనిని రవివేలు అంటారు, దీనిని బుధవేలు అంటారు, దీనిని శుక్రవేలు అంటారు, అదే దీన్ని బొటనవేలు శుక్రవేలు అంటారు. ఈ గురువేలు కింద వచ్చే వేదికనే గురువేదిక అంటారు. హస్తములో గురువేదిక ఉన్నతంగా ఉంటే అందరినీ గౌరవంగా చూస్తారన్నమాట. అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. అనుకూలమైన భార్య, దాంపత్య జీవనము కలిగి ఉంటారు. స్వతంత్రంగా జీవిస్తారు. ఇతరులకు జీవనోపాధిని కలిగిస్తారు. ఉపాధ్యాయులుగా, ఉపన్యాసకులుగా, వైద్యులుగా, జ్యోతిష్యులుగా, పురోహితులుగా, విద్యా సంస్థలు, దేవాలయాలు నిర్మించేవారిగా ఉంటారన్నమాట. ఇక రెండో వేదిక శనివేదిక. ఈ శనివేలు కింద గల వేదికనే శనివేదిక అంటారు. హస్తములో శనివేలు కింద ప్రాంత శనివేదిక అంటారు. శనివేదిక అన్ని వేదికల కన్నా తక్కువగా ఉంటే మంచిది, ఎత్తుగా ఉంటే అశుభ ఫలాన్ని ఇస్తుందన్నమాట. హస్తములో శనిస్థానము బలంగా ఉంటే ఇనుము, మందులు, ఎరువులు, ఖనిజాల వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ వేదిక ఉన్నతంగా ఉంటే వ్యవసాయ రంగం కూడా బాగా కలిసి వస్తుందన్నమాట.
ఇక వచ్చేసి మనకు రవివేదిక, హస్తములో రవివేదిక, ఇది రవివేలు కింద గల భాగాన్ని రవివేదిక అంటారు. ఈ రవివేదిక ఉన్నతంగా ఉంటే ఆరోగ్యం, తేజస్సు, అధికారము, కీర్తి, ఉద్యోగ ప్రాప్తి లాంటి శుభఫలాలు ఉంటాయన్నమాట. రవివేదిక బలహీనంగా ఉంటే అనారోగ్యం, దురదృష్టం, కష్టమయమైన జీవనం కలిగి ఉంటారనమాట. ఇక బుధవేదిక, ఈ బుధవేలు కింద దాన్ని బుధవేలిక అంటారు. చిటికిన వేలు కింది భాగాన్ని బుధవేదిక అంటారు. ఈ స్థానాన్ని బట్టి వ్యక్తి విచక్షణా జ్ఞానం, వ్యాపార నైపుణ్యం, సంభాషణ నైపుణ్యం, జ్యోతిష్యం, వైద్యం, గణిత శాస్త్రంలో నైపుణ్యం. బుధస్థానం ఉన్నతంగా ఉంటే న్యాయవాదులుగా, జర్నలిస్టులుగా, ఆడిటర్లుగా, బ్యాంకు ఉద్యోగులుగా, మంచి వ్యాపారవేత్తలుగా బాగా రాణిస్తారనమాట. ఇక కుజవేదిక, సాధారణంగా అన్ని గ్రహాలకి ఒకే వేదిక ఉంటే కుజానికి మాత్రం 2 వేదికలు ఉంటాయి. ఇది పాజిటివ్ కుజస్థానం, దీన్ని నెగటివ్ కుజస్థానం అంటారు. ఉంటాయి. ఒకటో కుజవేదిక గురువే కింద శిరోరేఖ మధ్య ఉంటుందన్నమాట. పాజిటివ్ గ్రహవేదిక బుధస్థానం కింద ఉంటుంది. పాజిటివ్ కుజస్థానం బాగా ఉంటే ధైర్యం, ఆధిపత్యం, పౌరుషాన్ని సూచించును. ఈ స్థానం ఉన్నతంగా ఉంటే రక్షణ శాఖ, పోలీస్ శాఖ ఉద్యోగం చేస్తారు. నెగటివ్ కుజస్థానం స్థిరత్వంను, సాహస గుణాన్ని సూచిస్తుంది అనమాట. ఈ స్థానం ఉన్నతంగా ఉంటే మంచి పరిణితి చెందిన వైద్యులుగా, ఇంజనీర్లుగా కూడా ఈ రాణిస్తారనమాట. ఇక ఇది చంద్రవేదిక అంటారు. ఈ వేదిక బుధ కుజ వేదికల క్రింద ఉంటుంది. చంద్రవేదిక ఉన్నతంగా ఉంటే నిర్మలమైన మనస్సు, మంచి ఆలోచనలు, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. చంద్రవేదిక బలంగా ఉన్నవారు సినిమా రంగంలో నటీనటులుగా, సంగీత కళారంగాల్లో బాగా రాణిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారనమాట. ఇక శుక్రవేదిక, ఈ శుక్రవేదిక బొట్టనవేలు కింద భాగంలో జీవనరేఖ కింద ఉండే దీన్నే శుక్రరేఖ అంటారు. ఈ స్థానాన్ని బట్టి ప్రేమ, భావోద్రేకము, సంగీత సాహిత్యము గురించి ఉన్నతంగా ఉంటే మంచి స్వభావము, మంచి నడివడిక, సంపూర్ణమైన దాంపత్య సుఖము, మంచి నటీనటులుగా, గాయకులుగా, సంగీత సాహిత్యంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారనమాట. నిజంగా చాలా వివరంగా చెప్పారండి. హస్తంలో నవగ్రహ రేఖ